అంటే ఇప్పుడు మీ అందరికీ సివిల్ అంటే ఐఏఎస్ కొట్టాలని లక్ష్యం ఉన్నదా? ఎంతమంది? కొంతమందికి ఏదేమైనా అంటే ఇప్పుడు మీరు డిగ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్నారు కదా, మీ ఫైనల్ లక్ష్యం అయితే ఐఏఎస్ కావాలి అంతే ఉందా, లేకపోతే ఇంకా తర్వాత చూద్దాం అన్నట్టు ఉందా? ఐఏఎస్ అవ్వాలని కొంతమంది వేరే ఇంట్రెస్ట్, కొంతమంది బ్యాంకింగ్, తర్వాత ఇంకా ఐఏఎస్ అయితే మళ్ళీ బ్యాంకులు ఇవన్నీ మిగిలిపోతాయి. అయితే మన ట్రస్ట్లో ఈసారి ఐఏఎస్ కోచింగ్ వస్తుంది. ముందుగా అయితే స్కూల్ లెవెల్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. స్కూల్ నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో ఫైనల్గా మీరు చదివే మీ డిగ్రీ కూడా వస్తుంది. సో బాలలత మేడం అని చెప్పేసి ఇక్కడ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇస్తారు. ఆ మేడం గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు, మేము చెప్పినాం వస్తున్నారు. మేడం మేము నిన్న సాయంత్రం కలిసినాము. మేడం వచ్చి మన సినోజర్ స్వామిని ఈరోజు కలుస్తారు. కలిసి మేడం రైట్ అయితే మేడం డిగ్రీ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు. కానీ స్కూల్ లెవెల్లో ఎలాంటి కరికులం ఉండాలి, అసలు ఎలా మనం కోచింగ్ ఇస్తే బాగుంటుంది అనేది ఇంటర్ డిగ్రీకి మీకు కూడా స్టార్ట్ అవుతుంది. సరే ఒకసారి అడగండి, ప్రిన్సిపల్ ఒప్పుకుంటారు. ఓకే, కాకపోతే మేడం ఒకసారి అడిగి తీసుకుంటారు. ఆ మేడంకి టైం ఉన్నది అనుకుంటే నేను మీ దగ్గరికి మేడంని రమ్మంటాను. మీరు మాట్లాడుతుంటే చాలా ఎనర్జీ, ఎందుకంటే ఇక మేడం గురించి మీకు తెలియాలి. విన్నాము, చిన్నప్పుడు పోలియో రావటం వల్ల మేడంకి 2 కాళ్ళు పనిచేయవు, ఇంకా నడవడానికి రాదు మేడంకి. యూట్యూబ్లో మేడం యొక్క క్లాసెస్ ఉంటాయి. ఒకసారి మేడం వచ్చారంట, రిసీవ్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీకు ఎన్ని గంటలకు కాలేజ్ స్టార్ట్? 9 to 4 క్లాసులు అయితే మీరు ఉంటారు. ఎప్పుడైనా మేడం అడుగుతాము, 4 తర్వాత అయినా పర్లేదు, అరేంజ్ చేస్తాం. మేము ప్రోగ్రామ్ అయినా అరేంజ్ చేస్తాం. ఒక్కసారి మా ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేసేస్తే అంటే కొంచెం మీరు తీసుకుంటే మేడం మాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు సార్. అంటే ఇందులో కూడా చాలా మంది ఐఏఎస్ చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఓకే, మళ్ళీ అందులో బయట వాళ్ళు ఇచ్చే స్పీచ్ అంటే మోటివేషనల్ కన్నా ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ ఇచ్చే మోటివేషన్ ఇంకా చాలా డిఫరెంట్, గొప్పది, బాగుంటుంది. అవును, ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మేడం కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇవన్నీ క్లియర్ చేయాలని కొద్దిగా కష్టం కదా సార్. షూర్, మేడంని కలిసిన తర్వాత మేడం కనుక టైం ఇచ్చారనుకోండి, మీరు ఈరోజు బాలాతో మేడం 5 minutes అయినా పర్లేదు సార్, 5 minutes అయినా పర్లేదు. బట్ మేడాన్ని కలిసి కొంచెం అలా మేడం ఒక మోటివేషనల్ స్పీచ్ లాంటిది ఏదైనా ఉన్నాను సార్. ఇక్కడ శంషాబాద్ మేడానికి టైం అలా కుదిరి అంటే అక్కడ అశోక్ నగర్లోనే ఆర్టీసీ క్లాసులలో సిఎస్బి అనే ఇన్స్టిట్యూట్ మేడం వాళ్ళది. మీ క్లాసులు కూడా వినొచ్చు, యూట్యూబ్లో ఆన్లైన్లో ఉన్నాయి. కొంతమంది సివిల్ సర్వీసెస్ ఉండి కూడా మేడం అటు కాదు నేను ఇటే ఉండాలి, ఇక్కడ ఉంటే 100,000 మందిని తయారు చేస్తాను మేడం ఇటువైపు వచ్చాను మన వైపు. నేను నార్త్ ఇండియాకి వెళ్తున్నాను సార్ నెక్స్ట్. ఓకే, కోచింగ్కేనా? నాకు ఫౌండేషన్ ఉంది డీప్ స్టంప్ అనేసి, అక్కడ ఇస్తారంట కోచింగ్. మన అప్లికేషన్ ర్యాంక్ రావాలంటే ఎంట్రన్స్లో రావాలి, వస్తే అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే గుర్తుపట్టడం ఎట్లా, స్పర్శతోనేనా లేకపోతే వాయిస్తో మనిషిని గుర్తుపడతాం. కొన్ని స్పర్శతో కనపడే వాళ్ళు మనిషిని చూసి. ఓకే, వాయిస్ని బట్టి పలానా వ్యక్తిని గుర్తుపడతారు. ఇక ఏదన్నా వస్తువులు అనేది మాత్రం స్పర్శనే. ఇక మీరు వెళ్ళాల్సిన డిస్టెన్స్ అది అలవాటు అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా చేసే యాక్టివిటీ కదా, సో అది రోజు నడుస్తూ ఉంటాం. ఎన్ని అడుగులు వేస్తే ఎక్కడికి రీచ్ అవుతాం అనేది తెలుసు. అడుగులు అనేది ఇంకా మేము లెక్క పెట్టాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, ఇంకా తెలిసిపోతుంది. ఇంకా మనం నడిచే విధానం బట్టి మనం ఎటు వెళ్తున్నాం అనేది కొంచెం సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా కనబడదు కాబట్టి డార్క్ అండి, ఇక మొత్తం ఇక కళ్ళల్లో డార్క్ అంటే ఏం తెలియదు. ఇక ఇప్పుడు ఈ ఆశ్రమం మొత్తం తిరగగలుగుతాం. ఓకే, ఎందుకంటే మేము ఎందుకంటే ఇదంతా తిరుగుతూనే ఉంటాం కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్తే వెళ్ళేసి ఎందుకంటే వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంతే. ఇక బట్ ఎవ్రీథింగ్ మీరు స్పర్శ చేయగలరు.